Good morning everyone. Welcome to Uttam's Academy. Today we are going to discuss about SBI Clerk Prelims test number 17 andi regarding English. Moving to the first question. Our first question is okay 1 to 5 questions varaku manam directions అనేవి చూద్దామండి. So in each of the given sentences there are two blank spaces. Okay, ఇచ్చిన sentences లో two blank spaces అనేవి ఉన్నాయన్నమాట. Like ఇక్కడ ఉన్నాయి కదా అలాగా. And below each sentence 5 pairs of words have been given. 5 pairs of words ఇచ్చారన్నమాట. ఎందుకు అంటే మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 2 blanks ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వర్డ్ ఒక్క బ్లాంక్ లోకి మనం ఆప్ట్ చేసుకున్నట్టు అన్నమాట. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఫైండ్ అవుట్ విచ్ పేర్ ఆఫ్ వర్డ్స్ కెన్ బి ఫిల్డ్ అప్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్స్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ టు మేక్ ద సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ కంప్లీట్. ఓకే, మీనింగ్ఫుల్ అండ్ కంప్లీట్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమన్నారంటే మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఎలా ఫిల్ అవుతుందంటే ఇన్ ద సేమ్ సీక్వెన్స్ అనమాట. ఇప్పుడు రిజల్టెడ్ ఆప్టిమిజం అనుకోండి, ఇక్కడ రిజల్టెడ్ ఇక్కడ ఆప్టిమిజం అనేది మనకి మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు మనకి సెంటెన్స్ ఏ విధంగా ఉండాలి అంటే కరెక్ట్ సెంటెన్స్ అంటే కరెక్ట్ మీనింగ్తో ఉండాలన్నమాట. సెంటెన్స్ వచ్చేసి ద ఇన్సిడెంట్ హ్యాస్ డాష్ సివియర్ డ్యామేజ్ టు ద డాష్ ఆఫ్ ద ఎంప్లాయీస్. ఓకే, ఇక్కడ రిజల్టెడ్ ఉంది. ఓకే, ఇన్సిడెంట్ రిజల్టెడ్. ఓకే, ద ఇన్సిడెంట్ హ్యాస్ రిజల్టెడ్ సివియర్ డ్యామేజ్ కరెక్ట్గా ఉంది. అండ్ ఆప్టిమిజం ఆఫ్ ద ఎంప్లాయీస్ అనేది మీనింగ్లెస్ కదా, సో ఇది రాంగ్ అవుతుంది. అండ్ ద ఇన్సిడెంట్ హ్యాస్ లెడ్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ అనమాట. ఓకే, అండ్ మనకి పాస్ట్ టెన్స్లో ఏముండాలి అంటే లీడ్ అని ఉండాలన్నమాట, నాట్ లెడ్. ఓకే, లెడ్ అనేది ప్రెజెంట్ టెన్స్ అండి, సో మనకి ఇక్కడ రాంగ్ అనమాట. అండ్ ఎమోషన్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్, సివియర్ డ్యామేజ్ టు ద ఎమోషన్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ మేబీ కరెక్ట్ అవ్వచ్చు, బట్ లెడ్ అనేది రాంగ్ అనమాట. ఇన్సిడెంట్ హ్యాస్ ప్రొడ్యూస్డ్, ఇన్సిడెంట్ ఎక్కడన్నా ఏమైనా ప్రొడ్యూస్ చేస్తుందా? లేదు కదా, సో దట్ ఈస్ రాంగ్. అండ్ ఇన్సిడెంట్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ అంటే ఏంటంటే హెల్ప్ అనమాట. ఓకే, సివియర్ డ్యామేజ్ అని ఉంది కాబట్టి మనకి హెల్ప్ అనేది ఇక్కడ రాంగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాజ్డ్ అండ్ మోరల్ అనమాట. ఓకే, ద ఇన్సిడెంట్ హ్యాస్ కాజ్డ్ సివియర్ డ్యామేజ్ టు ద మోరల్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. అంటే ఈ ఇన్సిడెంట్ సివియర్ డ్యామేజ్ చేసింది, ఇన్సిడెంట్ వల్ల ఎంప్లాయీస్కి సివియర్ డ్యామేజ్ అయ్యిందనమాట. ఏంటి? మోరల్ అంటే కాన్ఫిడెన్స్ అనమాట. అండ్ కాన్ఫిడెన్స్ అండ్ జనరల్గా ఏమంటామంటే మోరల్ అంటే మనోధైర్యము అని అంటామన్నమాట. సో ది ఇన్సిడెంట్ హ్యాస్ కాజ్డ్ సివియర్ డ్యామేజ్ టు ద మోరల్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ 5 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ ఇన్వెస్టింగ్ in technology the company has been dash to complete globally. Dash investing in technology. Okay, for investing in technology is wrong. Despite investing in technology, okay, టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేసే కంటే ద కంపెనీ హ్యాస్ బీన్ గ్రాడ్యువల్ టు కంప్లీట్ గ్లోబల్లీ. గ్రాడ్యువల్ అనేది రాంగ్ అండి. గ్రాడ్యువల్లీ అంటే స్టెప్ బై స్టెప్ అని అన్న చెప్పచ్చు అనమాట, సో అది కూడా రాంగ్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ వన్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ టెక్నాలజీ. ఓకే, టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ద కంపెనీ హ్యాస్ బీన్ క్లియర్ టు కంపీట్ గ్లోబల్లీ. ఓకే, కంపీట్ అంటే ఏంటి? ఫైట్ చేయడం అని కదా. క్లియర్ టు కంపీట్ అనేది రాంగ్ సెన్స్ అనమాట. ఓకే, సిన్స్ అని ఉంది. ఓకే, సిన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ టెక్నాలజీ ద కంపెనీ హ్యాస్ బీన్ డాష్ టు కంప్లీట్ గ్లోబల్లీ. ఓకే, ఇది కూడా మీనింగ్లెస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. బై ఇన్వెస్టింగ్ in technology the company has been able to compete globally. ఇది కరెక్ట్గా ఉంది కదా. టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కంపెనీ హ్యాస్ బీన్ ఏబుల్ టు కంపీట్ గ్లోబల్లీ అది ఫైట్ చేయడానికి, అంటే కంపీట్ అంటే కంపారిజన్ చేసుకోవడానికి, మిగిలిన వాటితో పోటీ పడడానికి గ్లోబల్లీ ఉంది అని చెప్తున్నారనమాట. సో సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ 5 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ద రూట్ డాష్ ఆఫ్ స్లో రిడక్షన్ ఇన్ పావర్టీ ఈస్ డాష్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్. ద రూట్ డాష్ ఆఫ్ స్లో రిడక్షన్ ఇన్ పావర్టీ. ఓకే, రూట్ అనేది మనం ఇక్కడ చూస్తే పర్పస్, రీజన్, కాజ్, ఎఫెక్ట్ అండ్ కాన్సిక్వెన్స్. ఓకే, రూట్ స్లో రిడక్షన్ ఇన్ పావర్టీ అంటే పావర్టీని తగ్గడం. అంటే మనం ఫస్ట్ ఇవన్నీ చూసుకుంటే మనకి
కరెక్ట్గా కాజ్ అనే వర్డే ఫస్ట్ వన్కి మనకి మ్యాచ్ అవుతుంది. చూడండి, ద రూట్ కాజ్ అని అంటాం కదా, నాట్ రూట్ రీజన్ అనం, రూట్ పర్పస్ అనం, రూట్ ఎఫెక్ట్ ఆర్ రూట్ కాన్సిక్వెన్స్ అనం అనమాట. రూట్ కాజ్ ఆఫ్ స్లో రిడక్షన్ ఇన్ పావర్టీ అంటే పావర్టీ తగ్గడానికి రూట్ కాజ్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే పావర్టీ తగ్గడానికి రీజన్ అని చెప్తున్నారు అనమాట. సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. You have unfairly dashed his success to the fact that he is well dash. Okay, you have unfairly reduced, doubted, executed, attributed and rated అనమాట. ఓకేనా, అన్ఫెయిర్లీ అంటే అన్యాయంగా అని అర్థం అనమాట. ఓకేనా, సో you have unfairly attributed is the correct word ఇక్కడ. ఓకే, you have unfairly attributed his success to the fact that he is well connected. అతను మంచిగా కనెక్ట్ అవుతాడు అని చెప్తున్నారు అనమాట. సో ఫోర్త్ వన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. అండ్ ద నెక్స్ట్ వన్, టు డాష్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద రీజియన్ ఇట్ ఈస్ డాష్ టు ఇంటరాక్ట్ విత్ ద లోకల్ పీపుల్. టు డిస్కవర్ అంటే కొత్తవి ఏమైనా ఇన్వెంట్ చేయడం. అండర్స్టాండ్, రీసెర్చ్, మేనేజ్ అండ్ ఫోకస్. ఏది కరెక్ట్ అవుతుందండి మనకి? టు అండర్స్టాండ్ ఇస్ ద కరెక్ట్ కదా. మేనేజ్ అంటే మేనేజ్ చేయడం అనమాట. ఓకేనా, అండ్ చూడండి, టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద రీజియన్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఇంటరాక్ట్ విత్ ద లోకల్ పీపుల్. అంతే కదా, మనము ఆ రీజియన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి అనమాట. ఎసెన్షియల్ అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ వన్ అనమాట. ఓకే, దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ 6 to 10 క్వశ్చన్స్ అండి. 6 to 10 క్వశ్చన్స్ డైరెక్షన్స్ చూద్దాము. ఓకే, వన్ ఆఫ్ దీస్ 4 words given in bold may be either wrongly spelt or inappropriate in the context of the sentence అన్నారనమాట. ఓకే, ఇక్కడ బోల్డ్గా ఉన్నాయి కదా కొన్ని వర్డ్స్, అవి రాంగ్లీ స్పెల్ట్ అయినా ఉండొచ్చు అంట, లేకపోతే ఇన్అప్రోప్రియేట్ అంటే అవి తప్పుగా అయినా ఉండొచ్చు అనమాట. ఓకేనా, సో ఫైండ్ అవుట్ ద వర్డ్ విచ్ ఈజ్ రాంగ్లీ స్పెల్ట్ ఆర్ ఇన్అప్రోప్రియేట్. ఏదైతే రాంగ్లీ స్పెల్ట్ ఉంటుందో లేకపోతే ఇన్అప్రోప్రియేట్గా ఉంటుందో దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అండ్ that word is your answer if all the words given in bold are correctly spelled and also appropriate in the context. ఓకే, మనం ఏదైతే రాంగ్లీ స్పెల్ట్ ఉంటుందో లేకపోతే ఇన్అప్రోప్రియేట్ ఉంటుందో దాన్ని ఆన్సర్గా ఆప్ట్ చేసుకుంటాం ఆర్ చూస్ చేసుకుంటాం కదా. తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే ఏమన్నారు, ఆల్ కరెక్ట్ అనే ఆన్సర్ని మనము ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఆన్సర్గా పెట్టాలి. ఓకేనా, సో 6th క్వశ్చన్ చూద్దాము. ద గవర్నమెంట్ హ్యాస్ పర్మిటెడ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ అప్ టు ఏ లిమిట్ ఆఫ్ 50%. ఓకే, ఇక్కడ పర్మిటెడ్ అనేది కరెక్ట్గానే ఉంది. డిజిటల్ స్పెల్లింగ్ ఏంటి? DIGITAL, నాట్ TAIL అనమాట. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అనమాట ఫర్ 6th క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎ బ్యాంక్ గిఫ్ట్ కార్డ్ ఈజ్ యూజువల్లీ ప్రీపెయిడ్ కార్డ్. బ్యాంక్ గిఫ్ట్ కార్డ్ అనేది యూజువల్గా ప్రీపెయిడ్ కార్డ్ ఉంటుందన్నమాట. ఓకే, ముందే మనకి ఇస్తారు. ఓకేనా, విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ అన్ ATM టు చెక్ ద బ్యాలెన్స్ బట్ వన్ కెనాట్ విత్డ్రా క్యాష్ అనమాట. ఓకే, గిఫ్ట్ కార్డ్ అనేది ప్రీపెయిడ్ కార్డ్, మనకి ATM కార్డ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. ఓకే, విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ అన్ ATMలో యూజ్ చేయొచ్చు. టు చెక్ ద బ్యాలెన్స్. చెక్ అంటే ఏంటి? మనం డిపాజిట్ ఫామ్ ఆర్ బ్యాంక్లో ఇస్తాం కదా మనీ విత్డ్రాల్కి, దాన్ని చెక్ అని అంటాం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఏమంటున్నారు, కార్డ్ ముందే ఇస్తారు అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ అన్ ATM టు చెక్ ద బ్యాలెన్స్ అంటే ఏంటి? ఎంత ఉందో అని చెక్ చేసుకోవడం అనమాట. CHECK ఉండాలి, నాట్ CHEQUE. సో 7th వన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. హీ ఫస్ట్ జాయిన్డ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 2 years ago and has expressed his concern at various global debates. ఓకే, హీ ఫస్ట్ జాయిన్డ్ అంటే స్పెల్లింగ్ JOINED, నాట్ JOINNED. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. సో నెక్స్ట్ వన్, ద వేస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ available today has created a more knowledgeable public. ఇక్కడ వేస్ట్ అమౌంట్ కాదండి, వాస్ట్ అమౌంట్. వాస్ట్ అంటే హ్యూజ్ అనమాట.
చాలా ఎక్కువ, ఓకే, లాట్ ఆఫ్ మనీ అని అర్థం. ఓకే, ద వాస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫార్మేషన్ అవైలబుల్ టుడే. ఓకే, ఆ ఫార్మేషన్కి ఎంతైతే మనీ యూజ్ చేసామో అది టుడే హ్యాస్ క్రియేటెడ్, ఇప్పుడు ఏం క్రియేట్ చేసిందంట, మోర్ నాలెడ్జబుల్ పబ్లిక్ని క్రియేట్ చేసింది అని అంటున్నారు. సో WAST కాదు, VAST, వాస్ట్ అని అర్థం. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Some of the steps taken over the late few months have made the tax return filing process simpler. Some of the steps taken over the late few months అంటాం మనం, లాస్ట్ ఫ్యూ మంత్స్ అంటాం అనమాట. సో ఇక్కడ మనకి లేట్ ని ఏం రిప్లేస్ చేయాలి, లాస్ట్. సో లేట్ అనేది మనకి రాంగ్ అనమాట. సో 10th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. డైరెక్షన్స్ ఫ్రమ్ 11th to 18th క్వశ్చన్ అండి. రీడ్ ఈచ్ ఆఫ్ దీస్ సెంటెన్సెస్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ఇట్. ద ఎర్రర్ ఇఫ్ ఎనీ విల్ బీ వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సెలెక్ట్ ద పార్ట్ the error as your answer. If there is no error, select no error అనమాట. సేమ్ లైక్ ఎర్రర్ డిటెక్షన్, ఏది ఎర్రర్ ఉందో, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ దెర్ ఈజ్ నో ఎర్రర్ అంటే అక్కడ 5th ఆప్షన్ ఉంది కదా, నో ఎర్రర్ అనేది ఐడెంటిఫై చేయాలన్నమాట. ద 2-part డాక్యుమెంటరీ ఈజ్ ఏ క్రిటిక్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఇంపాక్టింగ్, ఓకే, అండ్ ఇట్స్ ఇంపాక్టింగ్ ఆన్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ ఇట్స్, ఇక్కడ మనకి కంటిన్యూస్ ఫామ్ అవసరం లేదు. ఓకే, అండ్ ఇట్స్ ఇంపాక్ట్, ఓకే, అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఓకే, మనకి ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ బదులు మనకి నౌన్ అనేది అవసరం. సో మనం ఇంపాక్టింగ్ బదులు ఇంపాక్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో ఎర్రర్ ఎక్కడుందంటే ఆప్షన్ 3లో ఎర్రర్ ఉంది. ఇప్పుడు చూడండి, కరెక్ట్ మీనింగ్ ఉంటుంది. ద 2-part డాక్యుమెంటరీ ఈజ్ ఎ క్రిటిక్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అనమాట. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. All the airlines is using the increased awareness about security to impose a new code of conduct among passengers. Okay, all the airlines, అన్ని airlines, ఈజ్ కాదు ఆర్. ఇక్కడ మనకి ప్లూరల్ ఉంది కాబట్టి సింగులర్ వర్బ్ కాదు, ప్లూరల్ వర్బ్ వాడాలి. సో 12th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనమాట. ఆల్ ద ఎయిర్లైన్స్ ఆర్ యూజింగ్ ద ఇంక్రీజ్డ్ అవేర్నెస్ అబౌట్ సెక్యూరిటీ టు ఇంపోజ్ ఎ న్యూ కోడ్ ఆఫ్ కండక్ట్ అమాంగ్ ప్యాసెంజర్స్. ఈ షుడ్ బి రిప్లేస్డ్ విత్ ఆర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. దే ట్రీటెడ్ దెమ్సెల్స్ to ice creams and were all set off exposure the markets of the city. Okay, they treated themselves to ice creams అంటే ఐస్ క్రీమ్స్ తీసుకొని and were all set to explore అనమాట. ఆఫ్ ఎక్స్ప్లోర్ కాదు, టు ఎక్స్ప్లోర్. ఓకే, టు ఎక్స్ప్లోర్ ద మార్కెట్స్. ఓకే, ఐస్ క్రీమ్స్ ట్రీట్ అంటే ట్రీట్ ఇచ్చుకున్నారనమాట. ఐస్ క్రీమ్స్ తీసుకొని వాళ్ళు ఏం చేశారు అంటే మార్కెట్స్, సిటీలో ఉన్న మార్కెట్స్ అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నారు. దే వర్ ఆల్ సెట్ టు ఎక్స్ప్లోర్ ద మార్కెట్స్ ఆఫ్ ద సిటీ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 13th క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 14th క్వశ్చన్. హీ యూజ్డ్ టు హెల్ప్ హిస్ ఫ్రెండ్స్ మదర్ cook and clean off the house at an incredible speed. Clean off the house antama, clean the house. He used to help his friend's mother cook and clean the house at an incredible speed anamata. He used to help his friend's mother. ikkada kuda manaki to ane వర్డ్ రావాలి, మదర్ టు కుక్ అనమాట. ఓకే, ఇక్కడ మేజర్ ఎర్రర్ ఇక్కడ ఉందండి. అండ్ క్లీన్ ద హౌస్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 14th క్వశ్చన్. సో నెక్స్ట్ వన్, 15th వన్. One afternoon the crocodile was resting beside a stone near the pond when 2 fishermen stopped there to drinking water. సో ఇక్కడ మాత్రం ఏంటి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, టు డ్రింక్ వాటర్, నీళ్లు తాగడానికి. ఓకేనా, సో ఎర్రర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 ఈజ్ ద ఎర్రర్ అనమాట 15th క్వశ్చన్కి. ఓకే, నెక్స్ట్ వన్. My brother and I are going to tell her that scientists are here to take crystals away, which is how everyone is crying anamata. My brother and I are going to tell her that scientists are there to take crystals away. Okay, which is
సో క్రిస్టల్స్ తీసుకెళ్తున్నారు కాబట్టి విచ్ ఈజ్ వై ఎవ్రీ వన్ ఈజ్ క్రయింగ్ అనమాట. సో విచ్ ఈజ్ హౌ కాదు. సో 4th సెగ్మెంట్లో ఎర్రర్ ఉంది కాబట్టి 16th క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఆల్ ఆఫ్ దెమ్ మెట్ ఆఫ్టర్ ఏ హవర్ కాదు, ఇక్కడ ఆర్ అంటామండి, ఓతో స్టార్ట్ అవుతుంది. ఓకే, హెచ్తో ఉన్నా కూడా మన ప్రొనౌన్సియేషన్ ఓతో స్టార్ట్ అవుతుంది విచ్ ఈజ్ ఓవెల్ కాబట్టి అండ్ ఆర్ అనమాట. ఓకేనా. సో ఆప్షన్ 1లోనే మనకి ఎర్రర్ అనేది ఉంది. ఆల్ ఆఫ్ దెమ్ మెట్ ఆఫ్టర్ అండ్ ఆర్ అట్ ద సేమ్ స్పాట్ అండ్ వర్ కౌంటింగ్ మనీ స్ప్రెడ్ అవుట్ ఆన్ ఏ బ్లాంకెట్ అనమాట. ఓకేనా. సో 17th one answer is option 1. And the last one 18th one, the fisherman took the foolish fishes to the market and sell them for a good profit. Okay, 18th one answer fisherman took, this is past tense. Fisherman తీసుకెళ్ళారనమాట ఫూలిష్ ఫిషెస్ని టు ద మార్కెట్ అండ్ సేల్ కాదు, ఇక్కడ కూడా past tense and sold them అమ్మేశాడు for a good profit అనమాట. సో ఆప్షన్ 3 is the correct answer for 18th question. Okay, next one is passage అండి. passage ఒకసారి చూద్దాం. ఓకేనా. there was once a king who died leaving 4 sons అనమాట. ఒకసారి ఒక కింగ్ ఉండేవాడు అనమాట, అతను చనిపోయాడనమాట. అతనికి 4 sons ఉన్నారు. ఓకే, నలుగురు కొడుకులు ఉన్నారనమాట. ఓకే, ద అదర్ 3 princes were extremely jealous of the youngest and conspired against him, making him leave the palace. ఓకే, 3 princes ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక వైపు ఉన్నారు. లాస్ట్ వన్ యంగెస్ట్ ప్రిన్స్ని బాగా ఏడిపించేవారనమాట. అండ్ అతను ఏం చేశాడంటే ప్యాలెస్ వదిలి వెళ్ళిపోయేలాగా వాళ్ళు చాలా కన్స్పైర్ చేశారు. ఓకే ఓకే, జెలస్ వల్ల అతన్ని ప్యాలెస్ వదిలిపోయేలాగా చేశారనమాట. ద క్వీన్ వెంట్ అలాంగ్ విత్ హిమ్ బికాజ్ ఆమెకి తన లాస్ట్ యంగ్ సన్ అంటే చాలా ఇష్టం అనమాట. నౌ వన్ డే దెవర్ బై ద రివర్ వెన్ దే స్పాటెడ్ అండ్ అబెండన్డ్ బోట్. ఒక ఖాళీగా ఉన్న బోట్ కనిపించిందంట రివర్ దగ్గర. వాళ్ళిద్దరూ వెళ్తుంటే, ఓకే, యంగెస్ట్ ప్రిన్స్ అండ్ క్వీన్. సో ఒక ఖాళీగా ఉన్న బోట్ కనిపించింది. ద యంగ్ ప్రిన్స్ సా ఇట్ అండ్ ఇమీడియట్లీ బిగాన్ టు ప్లాన్ ఏ ఓయేజ్ అంటే సెయిలింగ్ అనమాట. ఓకేనా. హిజ్ మదర్ ప్లీడెడ్ but the young prince was determined to seek his fortune with or without her. Okay, సో వాళ్ళ మదర్ వద్దు అన్నారంట, బట్ తను సెయిల్ చేయాలి అని అనుకున్నాడు అనమాట. సో అట్ లాస్ట్ ద క్వీన్ గాట్ ఇన్ టు ద బోట్, దే సెట్ సెయిల్ అండ్ జర్నీడ్ ఫర్ డేస్ టిల్ ద రివర్ మెట్ ద సీ. ఓకే, ఒక నది సముద్రంని కలిసేంత వరకు వెళ్ళినాడు అనమాట. వాళ్ళు సెయిల్ చేస్తూనే ఉన్నారు. దే జర్నీడ్ ఆన్ అండ్ ఆన్ టిల్ ల్యాండ్ వాజ్ నో లాంగర్ విజిబుల్. అసలు ల్యాండ్ అనేది కనిపించేది కాదనమాట. అక్కడి వరకు వాళ్ళు జర్నీ చేస్తూనే ఉన్నారు. స్ట్రేంజ్ రెడ్ రాక్స్ వర్ ఫ్లోటింగ్ అండ్ డిసపియరింగ్ ఫ్రమ్ సైట్. ఓకే, రెడ్ రాక్స్ అనేవి చాలా వింతగా ఉన్నాయన్నమాట, అవి ఫ్లోట్ అవుతున్నాయి. యాజ్ దేర్ బోట్ డ్రీవ్ అలాంగ్ సైడ్ వన్ సచ్ రాక్ దే కుడ్ సీ ఇట్ వాజ్ రూబీ అనమాట. ఒకటి తీసుకొని చూసారనమాట. అది ఏంటి అంటే రెడ్ కలర్ రూబీ అనమాట. అండ్ రూబీ అంటే తెలుసు కదా మనకి, రూబీస్. ఓకేనా. ద ప్రిన్స్ కాస్ట్ ఎ నెట్ అండ్ డ్రీవ్ ఇన్ ఎ డజన్ లార్జ్ రూబీస్. ఓకే, అంటే ఏంటి అంటే రూబీ అనేది అంటే ఏంటి అంటే డైమండ్ లాగా అనమాట. అది కలర్ఫుల్గా ఉంటాయి, వాటిని రూబీస్ అని అంటాం అనమాట మనం. ఓకేనా. సో రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇలా ఉంటాయి. ఓకే, రత్నాలు అంటారు కదా అలాగా. ఓకేనా. సో ద ప్రిన్స్ కాస్ట్ ఎ నెట్ అంటే నెట్ తీసుకొని వల వేశాడనమాట. అండ్ డజన్ ఆఫ్ రూబీస్ దొరికాయి ఆయనకి. యాజ్ హీ డ్రీవ్ దెమ్ ఆన్ బోర్డ్ హిస్ మదర్ సెడ్ పర్హాప్స్ దే బిలాంగ్ టు సమ్ వన్ హూ వాజ్ షిప్ wrecked and will be taken as thieves. Okay, so the prince threw them overboard, keeping just one which he hid among his clothes from his mother. Okay, ఇవి ప్రమాదం జరగడం వల్ల ఇది బోట్లో నుండి ఈ రూబీస్ అన్ని పడిపోయాయేమో, మనం తీసుకుంటే ఎవరైనా చూస్తే మనల్ని దొంగలు అనుకుంటారు అని చెప్తుందనమాట. సో అప్పుడు ప్రిన్స్ ఏం చేస్తాడు అని అంటే అన్ని పాడేస్తాడు అనమాట. ఏవైతే వల వేసినప్పుడు దొరికాయో అవన్నీ పాడేసి అండ్ ఒకటి వాళ్ళ మదర్కి తెలియకుండా దాచుకుంటాడనమాట.
one which he hid amongst his clothes from his mother. Okay, they sailed on and at last came to a port. ఒక port కి వచ్చారనమాట. When they came ashore, they realized it was capital of great king. ఒక shore కి వచ్చారనమాట, అది capital of a great king. They took some cheap rooms on the city outskirts. City outskirts లో ఒక చిన్న రూమ్ తీసుకున్నారనమాట. Now the prince was still young and longed for company of his age after working for the local merchant all day. ఒక మర్చెంట్, ఒక వ్యాపారస్తుడి దగ్గర పనిచేసేవాడు అనమాట. అండ్ వాళ్ళ ఏజ్ వాళ్ళతో కంపెనీ అయ్యేవాడు అనమాట, అంటే ఎంగేజ్ అయ్యేవాడు. వన్ డే హీ కేమ్ అపాన్ సమ్ యూత్ ఆఫ్ ద టౌన్ ప్లేయింగ్ మార్బుల్స్ అండ్ దే ఇన్వైటెడ్ హిమ్ టు జాయిన్ దెమ్. మార్బుల్స్ అంటే చిన్నపిల్లలు మార్బుల్స్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, అది ఆడుతున్నప్పుడు అతన్ని కూడా ఇన్వైట్ చేశాడనమాట రమ్మని. సో బట్ హీ కుడెంట్ జాయిన్ ఇన్ దేర్ గేమ్ యాజ్ హీ హ్యాడ్ నో మార్బుల్స్ ఆఫ్ హిజ్ ఓన్. తనకి ఓన్గా మార్బుల్స్ లేవు కాబట్టి అతను జాయిన్ అవ్వలేకపోయాడు అనమాట. నెక్స్ట్ ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ హీ యూజ్డ్ ద రెడ్ రూబీ. నెక్స్ట్ అతను నా దగ్గర మార్బుల్స్ లేవు కదా అని చెప్పేసి రెడ్ రూబీని తీసుకొని వచ్చాడు అనమాట. ఎక్కడైతే ఆయనకు దొరికింది కదా ఒకటి, అది తీసుకొచ్చాడు. నవ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ ద ప్రిన్సెస్ వాజ్ పాసింగ్ బై అండ్ సీయింగ్ ద బ్రిలియంట్ మార్బుల్ షీ వాజ్ ఎన్చాంటెడ్. వెన్ షీ రీచ్డ్ ద ప్యాలెస్ షీ టోల్డ్ హర్ ఫాదర్ దట్ షీ హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఎ మార్బుల్ అండ్ వుడ్ లైక్ టు పొసెస్ ఇట్. వాళ్ళు ఎప్పుడైతే మార్బుల్ గేమ్ ఆడుతున్నారో అక్కడ నుండి ప్రిన్స్ వెళ్తూ ఉండేదన్నమాట. ప్రిన్స్ వెళ్తూ చూసిందనమాట, చాలా అందంగా కనిపించిందనమాట ఆ రూబీ. కనిపించినప్పుడు వాళ్ళ ఫాదర్కి చెప్పిందనమాట, అదే కింగ్కి చెప్పింది, షీ వాంటెడ్ దట్ మార్బుల్ అనేసి. ఓకే, అప్పుడు ఏం చేసింది, వెన్ ద కింగ్ సా ద బ్రిలియంట్ స్టోన్ హీ రియలైజ్డ్. ఓకే, ద కింగ్ ఆర్డర్డ్ దట్ ద బాయ్ అండ్ ద మార్బుల్ బీ బ్రాట్ టు ద ప్యాలెస్. కింగ్ ఆర్డర్ చేశాడనమాట ఆ ప్యాలెస్లోకి ఆ మార్బుల్ని తీసుకురమ్మని చెప్పి. అప్పుడు ఏమైంది, వెన్ ద king saw the brilliant stone that he realized that so rare a gem and he would be envy of all. Okay, అసూయ పడతారు ఇది మన దగ్గర ఉంటే అని అనుకున్నాడు అనమాట. ఓకే, కాబట్టి నెక్స్ట్ ఏం చేశాడు, హీ ఆస్క్డ్ ద బాయ్ హౌ హీ హ్యాడ్ కమ్ అపాన్ ఇట్. ఎలా వచ్చింది ఇది అని అడిగాడు. ద బాయ్ సెడ్ దట్ హీ హ్యాడ్ గాట్ ఇట్ ఫ్రమ్ ద సీ నుండి దొరికింది అని చెప్పాడు అనమాట. ద కింగ్ ఆఫర్డ్ 1,000 రూపీస్ ఫర్ ద మార్బుల్ అండ్ ద బాయ్ నాట్ రియలైజింగ్ ఇట్స్ ట్రూ వాల్యూ రెడీలీ పార్టెడ్ విత్ ఇట్. అంటే 1,000 రూపీస్ కంటే అది వాల్యూ ఎక్కువ చేస్తుంది, బట్ అతనికి తెలియక అతను 1,000 రూపీస్ మాత్రమే తీసుకున్నాడు అనమాట. హీ టుక్ ద మనీ టు హిస్ మదర్ హూ హ్యాస్ లిటిల్ ఫ్రైట్ అండ్ వాండరింగ్ ఇఫ్ హీ హ్యాడ్ స్టోలన్ ఇట్ ఫర్ దే హ్యాడ్ నథింగ్ టు సచ్ వాల్యూ టు సెల్ అనమాట. అంటే తనకి వాళ్ళ మదర్కి మనీ చూపిస్తే తను చాలా భయపడినారనమాట. ఎందుకు అంటే మన దగ్గర ఏవి అంత వాల్యూ లేదు కదా అమ్మడానికి, ఎలా మనీ వచ్చింది, ఏమైనా ఇతను థెఫ్ట్ చేశాడా అంటే దొంగలించాడా అని. ఆన్ లెర్నింగ్ వేర్ హీ హ్యాడ్ గాట్ ద మనీ షీ కామ్ డౌన్. అతను చెప్పాడనమాట కింగ్కి రూబీ అమ్మేశాను అని చెప్పి. నౌ అట్ ద ప్యాలెస్ the princess happily put the ruby in her hair, but the parrot said, what, princess puts just one ruby in her hair? The princess went to her father in tears. Where was he to get another ruby? But she was adamant. The king sent for the boy. He was unable to describe exactly where he had found the ruby, but volunteered to go in search of more. Okay, తర్వాత ప్రిన్స్ ఉంది కదా, ప్రిన్సెస్ ఉంది కదా, ఆ ప్రిన్సెస్ ఏం చేసింది, ప్రిన్సెస్ ఆ రూబీని హెయిర్లో పెట్టుకుందనమాట. ఓకేనా, హెయిర్లో పెట్టుకున్నప్పుడు ఏమైంది, ప్యారెట్ వచ్చి ఏమనిందంటే వేర్ వాజ్ హీ టు గెట్. ఓకే, ప్యారెట్ ఏమందంటే వాట్ ప్రిన్సెస్ పుట్స్ జస్ట్ వన్ రూబీ ఇన్ హర్ హెయిర్ అనిందనమాట. అంటే ప్రిన్సెస్ ఎక్కడైనా ఒక్క రూబీనే పెట్టుకుంటుందా హెయిర్లో అని ప్యారెట్ అనిందనమాట. అప్పుడు ప్రిన్సెస్ ఏడుస్తూ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళింది, ఏమని, అనదర్ రూబీ కావాలి అని చెప్పి. ఓకే, తర్వాత నెక్స్ట్ మళ్ళీ తనని పిలిపించాడనమాట ఆ బాయ్ని. ఓకే, పిలిపించి ఏమన్నాడంటే అది ఎక్కడుందో కనిపెట్టమన్నాడు అనమాట. కనిపెడితే అతను తనకి ఒక మంచి గిఫ్ట్ అనేది ఇస్తాను అని చెప్పాడు. రివార్డ్ ఫర్ he loved his daughter. Okay, the boy went his home and told his mother that he had to set off. She was frightened but nothing could deter him. He set off all and finally after many days and getting hours several times he came upon the whirlpool. Okay, తను వెళ్ళాడనమాట మళ్ళీ రూబీ కోసం. ఓకేనా, అక్కడ ఒక
అక్కడ సేల్ చేస్తూ చేస్తూ ఒక వర్ల్పూల్ అంటే ఏంటంటే సుడిగుండం దగ్గరికి వెళ్ళాడు అనమాట. దిస్ టైమ్ దో హీ వాంటెడ్ టు డిస్కవర్ ద సోర్స్ ఆఫ్ ద రూబీస్ హీ డైవ్డ్ ఇన్ టు ద గ్యాప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వర్ల్పూల్. ఓకే, అది రూబీస్ ఎక్కడి నుండి వస్తాయి అని కనుక్కోవాలనుకున్నాడు. బట్ ఆ వర్ల్పూల్ వస్తుంటుంది కదా, ఆ మధ్యలో ఒక గ్యాప్ ఉంటుందన్నమాట, అందులోకి అతను డైవ్ చేసి లోపలికి వెళ్ళాడు. ఓకే, అంటే స్విమ్ చేశాడనమాట లోపలికి. అతను స్విమ్ చేసినప్పుడు ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి రీచ్ అయ్యాడు. సో దేర్ హీ సా ఎ యంగ్ గర్ల్ ఇంప్రిజన్డ్ అండ్ యాజ్ హర్ టియర్స్ ఫెల్ ఆన్ ద బ్యూటిఫుల్ రెడ్ కోరల్ దీస్ వర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రూబీస్ అనమాట. ఒక బ్యూటిఫుల్ గర్ల్ని కట్టేసి ఉంచారనమాట. అండ్ తను ఏడుస్తున్నప్పుడు వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా, ఆ టియర్స్ అవి కోరల్స్ మీద పడుతున్నప్పుడు అవి రూబీస్గా మారుతున్నాయి అనమాట. సీయింగ్ ద ప్లైట్ ఆఫ్ ద గర్ల్ హీ వాస్ మూడ్ అండ్ పిక్డ్ అప్ వన్ ఆఫ్ ద గోల్డెన్ రాడ్స్ లయింగ్ అవుట్ సైడ్ హర్ ప్రిజన్ టు బ్రేక్ ద లాక్. వెన్ ద రాడ్ ఫ్లోటెడ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్ అండ్ టచ్డ్ ద బార్స్ విచ్ మెల్టెడ్ అవే. ఓకే, అప్పుడు ఏమైందంట, తను ఆ గర్ల్ని విడిపించడానికి ఒక రాడ్ తీసుకున్నాడు అనమాట, గోల్డెన్ రాడ్. తీసుకున్నప్పుడు చెయ్యిలా అనేసరికి ఉంటాయి కదా ఏంటవి రాడ్స్ అన్నీ మాయమైపోయాయి అనమాట. ఫ్లోటెడ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్ అండ్ టచ్ ద బార్స్ విచ్ మెల్టెడ్ అవే. అవన్నీ కరిగిపోయాయి అనమాట. ద గర్ల్ వాజ్ astonished, surprised to see the boy and the two quickly ran from the place before the witch who had imprisoned her దేర్ రియలైజ్డ్. ఓకే, ఎవరైతే తనని బంధించారో తను చూసే లోపు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారనమాట, ద బాయ్ అండ్ ద గర్ల్ ఇద్దరు. The two made off with some of the rubies and returned to the king who rewarded them. They were married and lived happily even after and the whirlpool was never found again. Okay, ఆ రూబీస్ అన్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళి కింగ్కి ఇచ్చాడనమాట. కింగ్ వాళ్ళకి ఒక మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ అంటే రివార్డ్ అనేది ఇచ్చాడనమాట. సో తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు. ఓకే, దట్ ఈస్ ద ప్యాసేజ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ నియర్లీ ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ ట్రూ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్. ట్రూ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి ఇన్ ద ప్యాసేజ్ అన్నారనమాట. సో ఆన్సర్ ఈజ్ రాంగ్. ట్రూ అంటే కరెక్ట్ కదా, సో ఆన్సర్ ఈజ్ రాంగ్. 19th క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి సెడ్ అబౌట్ ద ప్రిన్సెస్ మదర్? She loved her youngest son very much. She sometimes gave into her son's wishes. She was honest. మనము ప్రిన్సెస్ మదర్ గురించి ఏం చెప్తాము అని అంటున్నారనమాట. సో ఆన్సర్ ఏంటి? ABC ఆర్ కరెక్ట్. తనంటే చాలా ఇష్టం కదా, యంగెస్ట్ సన్ అంటే చాలా ఇష్టం. షీ సమ్టైమ్స్ గేవ్ ఇన్ టు హర్ సన్స్ విషెస్ అంటే తను వాళ్ళ సన్ ఎలా ఇష్టపడ్డాడో అలానే చేశారు. అంటే తనకి బోట్ రైడింగ్ ఇష్టం లేదు, బట్ తన కొడుకుకి ఇష్టం కాబట్టి తను వచ్చారనమాట. సో అలా షీ వాజ్ హానెస్ట్. ఎస్, ట్రూత్ఫుల్ కాబట్టి ABC అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, వాట్ డిడ్ ద కింగ్ రియాక్ట్ టు ద ప్రిన్సెస్ డిమాండ్స్? ప్రిన్సెస్ డిమాండ్స్కి కింగ్ ఎలా రియాక్ట్ అయ్యాడు? హీ హిమ్సెల్ఫ్ సెట్ ఆఫ్ ఇన్ సర్చ్ ఆఫ్ ద రూబీస్. రాంగ్. హీ ట్రైడ్ టు డిస్ట్రాక్ట్ హర్ విత్ హర్ అదర్ జ్యువెల్స్. రాంగ్ కదా, డిస్ట్రాక్ట్ చేయాలి అని అనుకోలేదన్నమాట. హీ బ్యానిష్డ్ హర్ టు హర్ రూమ్ విత్ ఓన్లీ హర్ ప్యారెట్ ఫర్ కంపెనీ. నో, హీ బ్యానిష్డ్ అంటే హీ సెంట్ అవే అనమాట. హీ ట్రైడ్ టు మీట్ దెమ్, నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్ అనమాట. ఓకేనా, హీ ట్రైడ్ టు మీట్ దెమ్ అంతే కదా. ఆ రూబీస్ ఎక్కడి నుండి వస్తాయో కనుక్కోవాలి అని అనుకున్నాడు అనమాట. సో 21 క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4. అండ్ 22nd క్వశ్చన్ చూద్దాం. వాట్ మేడ్ ద బాయ్ పికప్ ద గోల్డెన్ రాడ్? హీ వాంటెడ్ టు టేక్ ఇట్ బ్యాక్ టు ద కింగ్ అండ్ సెల్ ఇట్ టు రెస్క్యూ ద గర్ల్ ట్రాప్డ్ ఇన్ ద ప్యాలెస్. కరెక్ట్ కదా, ఆ గర్ల్ని రెస్క్యూ చేయడానికి అతను గోల్డెన్ రాడ్ని తీసుకున్నాడు అనమాట. సో 22nd క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. అండ్ ద నెక్స్ట్ వన్, వై డిడ్ ద ప్రిన్స్ డైవ్ ఇన్ టు ద వర్ల్పూల్? ఎందుకు ప్రిన్స్ వర్ల్పూల్లోకి డైవ్ చేశాడు అంటే టు డిస్కవర్ ద సోర్స్ ఆఫ్ రూబీస్ అంతే కదా. అక్కడ అక్కడ ప్రిన్సెస్ ఉందని అతనికి తెలియదు అనమాట అప్పటికి. ఓకేనా, వై డిడ్ ద ప్రిన్స్ డైవ్ ఇన్ టు ద వర్ల్పూల్ టు డిస్కవర్ ద సోర్స్ ఆఫ్ రూబీస్ అంతే కదా. రూబీస్ ఎక్కడి నుండి వస్తున్నాయని కనుక్కోవడానికి అతను ఆ సుడిగుండంలోకి డైవ్ చేశాడు. టు రెస్క్యూ ద ప్రిన్సెస్, అప్పటికే ప్రిన్సెస్ అక్కడ ఉంది అని తనకి తెలియదు అనమాట. టు డెస్ట్రాయ్ ద ప్యాలెస్ సో దట్ నో వన్ ఎల్స్ వుడ్ గెట్ సచ్ రూబీస్. రాంగ్ అండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, వై డిడ్ ద ప్రిన్స్ లీవ్ హిస్ ప్యాలెస్ ఆర్ హోమ్? ప్రిన్స్ ఎందుకు వాళ్ళ ప్యాలెస్ని వదిలేశాడు? ద కింగ్ హ్యాడ్ బ్యానిష్డ్ హిమ్ అండ్ ద క్వీన్. రాంగ్ కదా. ద ఎల్డర్ బ్రదర్స్ ప్లాటెడ్ అగైనెస్ట్ హిమ్ అంతే. ఓకేనా,
ముగ్గురు బ్రదర్స్ అతని మీద కుట్ర పన్ని అతన్ని వాళ్ళ అమ్మని ఐ మీన్ క్వీన్ అండ్ యంగెస్ట్ చైల్డ్ అంటే యంగెస్ట్ ప్రిన్స్ని బయటికి పంపించేశారనమాట. ఓకే 25th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ నియర్లీ ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ బ్రిలియంట్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్ అనమాట. ఓకే బ్రిలియంట్కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? బ్రిలియంట్ అంటే వెరీ బ్రైట్ కదా, సో డల్. నెక్స్ట్ వన్, వై డిడ్ ద బాయ్ ప్లే విత్ ద రూబీ? ఎందుకు ఆ అబ్బాయి రూబీతో ఆడుకున్నాడు అంటే he wanted to participate in the game, the other boys were playing and used it as a plaything, ante kada. Which of the following is the most nearly the same in meaning as the word caste as used in the passage? Caste ane daniki కరెక్ట్ మీనింగ్ ఏంటి అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అన్నారనమాట. కాస్ట్ అంటే త్రియు విసిరేయడం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద స్టోరీ? ఏది కరెక్ట్ అని అంటున్నారనమాట. సో ద ప్రిన్స్ వాజ్ ఫూలిష్ నాట్ టు మ్యారీ ద ప్రిన్సెస్, ద రూబీస్ వర్ క్రష్డ్, రాంగ్. ద కింగ్ డిడ్ నాట్ పే ద బాయ్ ద ట్రూ వర్త్ ఆఫ్ ద రూబీ ద ఫస్ట్ టైం, కరెక్ట్ కదా. 1000 రూపీస్ ఇచ్చాడు అండ్ తనకి తెలియదు అనమాట, అంత తక్కువ కాస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ నియర్లీ ద సేమ్ ఇన్ మీనింగ్ యాజ్ ద వర్డ్ స్పాటెడ్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్ అనమాట. ఓకే స్పాటెడ్ అనే దానికి, స్పాటెడ్ అనే వర్డ్కి సిమిలర్ మీనింగ్ ఏంటి అకార్డింగ్ టు ద ప్యాసేజ్? స్పాటెడ్ అంటే సా రూబీస్, స్పాటెడ్ రూబీస్ అన్నారు కదా, రెడ్ కలర్ రూబీస్. ఓకే సా అనమాట చూడడం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ డిస్క్రైబ్ ద ప్రిన్సెస్? ఓకే ప్రిన్సెస్ని ఏది డిస్క్రైబ్ చెయ్యదు. ఓకేనా. స్టబన్ మొండిగా ఉంది, ఓకే కావాలి అన్నారు కాబట్టి మొండిగా ఉంది. అండ్ డిమాండింగ్ కరెక్ట్, డిటర్మైండ్ కూడా కరెక్ట్. మ్యాలీషియస్ అంటే ఏంటి? మ్యాలిగ్నెంట్ అంటాం కదా, వెరీ డేంజర్ అనమాట. డేంజర్ అయితే కాదు కదా. సో కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ 38th క్వశ్చన్ అండి. ఓకేనా. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్ అండ్ వీ విల్ కంటిన్యూ టుమారో.